ఇక్కడ మీరు చూడొచ్చు బీసీ నినాదం, బీసీ బంద్ యొక్క ప్రభావం. దీపావళి పెట్టుకొని బంద్ అనౌన్స్ చేశారంటే బీసీల బ్రెయిన్ ఎంత పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సాయంత్రం కసిగా అందరూ బయటకు వచ్చి దీపావళి షాపింగ్ చేస్తున్న తరుణం అందరు చూడవచ్చు. ఎంత బంపర్ టు బంపర్ ట్రాఫిక్. అంటే దీన్ని ఏమి సూచిస్తుంది అంటే ప్రజల మద్దతు లేకుండా మీరు అజెండా గట్టిగా లేకుండా అడ్డమైన బందులు చేస్తే దాని పరిణామం ఇలాగే ఉంటుంది. మీరు మీ నినాదానికి బలం చేకూర్చలేని, లాజిక్ ఇవ్వలేని పరిస్థితిలో దాడులతోని బంద్ చేపిస్తే సాయంత్రానికే దాని ప్రభావం అందరూ చూడొచ్చు. అన్ని షాపులు, అన్ని వాణిజ్య సముదాయాలన్నీ ఫుల్ ఓపెన్. అంటే మధ్యాహ్నం దాకా కూడా మీ బీసీ నినాదానికి మద్దతు కరువైపోయింది. సాయంత్రానికే ఛీ థూ అని ఉమ్ముకుంటూ బీసీలందరినీ తిట్టుకుంటూ పనికి మాలిన అజెండాను నెత్తుకొని దీపావళి రోజు, అంటే దీపావళికి వెళుతున్న ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టినందుకు అందరూ బీసీలందరినీ బూతులు తిట్టుకుంటూ సాయంత్రం దాకా టైం గడిపి సాయంత్రం ఎంచక్క తమ షాపింగ్, తమ పనులలో నిమగ్నం ఉన్నారు. బీసీ నినాదం అటకెక్కింది అని దీంతోనే తెలుస్తుంది. నేనేం చెప్తా అంటే, మీ నినాదానికి రాజకీయ రంగు పులిమితే మాత్రం దాని పరిణామాలు ఇలాగే ఉంటాయని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది.